ఏపీలో హాట్ టాపిక్ గా మారిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలు అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. బాపట్ల జిల్లా అద్దంకి దగ్గరలో ఆమెను అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. కొవ్వూరులో ఒక ఫ్లాట్ యజమానిని బెదిరించిన కేసులో ఈ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆమె 4 రోజుల క్రితం కూడా ఒక సీఐకి ఫోన్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ ఆమె బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. అసలింతకీ ఎవరి అరుణ? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? నెల్లూరు జిల్లాలో కరుడగట్టిన నేరగాడు శ్రీకాంత్. ఇతగాడిని ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు పెంచి పోషించగా కొంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కొమ్ము కాశారు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి పారిపోయిన శ్రీకాంత్ దాదాపు 4.5 పాటు బయటే ఉన్నాడు. ఆ సమయంలో పలు హింసాత్మక నేరాల్లో అతనికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రమేయం ఉందనే అభియోగాలున్నాయి. లొంగిపోయిన తర్వాత సైతం జైల్లోంచే అనేక సెటిల్మెంట్లు, దందాలు చేయించాడనే ఆరోపణలున్నాయి. గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు కొందరు ప్రజాప్రతినిధుల అండతో శ్రీకాంత్ చెలరేగిపోయాడు. ఈ శ్రీకాంత్కు ప్రియురాలే అరుణ. వైసీపీ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో శ్రీకాంత్ ప్రియురాలైన అరుణను ఎస్పీ సిఫారసులతో సభ్యురాలిగా నియమించారు. ఆ ఎస్పీ ఉన్నంతకాలం ఆయన అండతో అరుణ దందా నడిపించినట్లు తెలుస్తోంది. పోలీస్ యంత్రాంగమంతా ఆమె కనుసన్నల్లోనే ఉండేదంట. దాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. హనీ ట్రాప్తో పలువురు అధికారులను ఆమె తన గుప్పిట్లో పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీకాంత్ పెరోల్ వ్యవహారం రాద్ధాంతంగా మారిన క్రమంలో అరుణ మంగళవారం ఓ పోస్టు పెట్టారు. ఒకవైపు చంపుతారు అనే వార్తలు వస్తున్నాయి, ఇంకోవైపు అరెస్ట్ చేస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంక నాకు ఎవ్వరూ కాల్స్ చేయొద్దు, నేనింక ఏ మీడియా ముందుకు రాలేను, నా ఫోన్ ఆఫ్ చేస్తున్నాను, తప్పు చేయకపోయినా శిక్షలు వెయ్యాలని చూస్తున్న సమాజంలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. నేను టీడీపీ కాదు, వైసీపీ కాదు, సోషల్ మీడియా వాళ్లు కొట్టుకోవడం ఆపండని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే బుధవారం అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీకాంత్ సహాయంతో అరుణ చాలా నేరాలు, సెటిల్మెంట్లు చేసిందనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై నిఘా వర్గాలు దృష్టి పెట్టాయి. పోలీసులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.